శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాద యోగము. 14వ రోజైనటువంటి ఈ రోజున మనం 27 మరియు 28వ శ్లోకాలు నేర్చుకోబోతున్నాం. స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్. ఈ యొక్క శ్లోకం అర్థం ఏంటి అంటే, సర్వాన్ బంధూన్ అవస్థితాన్ తాన్ సమీక్ష్య అంటే స కౌంతేయ అంటే కుంతి కుమారుడైనటువంటి ఆ యొక్క అర్జునుడు శశురాన్ మేనమామలు, అలాగే అందరూ బంధువులు, సుహృద సేవ మంచి హృదయం కలిగినటువంటి వారు అందరినీ కూడా చూశాడు. అలాగే సర్వాన్ బంధువులు అందరూ బంధువుల్ని కూడా చూశాడు. ఆ రథం ఎప్పుడైతే మధ్యలో ఆపబడిందో భీష్మద్రోణ ప్రముఖులనే కాకుండా మేనమామలు, కొడుకు సమానులు, మనమళ్ళు, అలాగే తాతలు వీళ్ళందరితో పాటుగా మామలు, మంచి హృదయం కలిగినటువంటి తన బంధువులు అందరినీ కూడా ఒకసారి కలియ చూశాడు అర్జునుడు. కృపయా పరయావిష్టో విషీదన్ ఇదమబ్రవీత్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ దృష్ట్వేమం స్వజనం కృష్ణ దృష్ట్వా ఇమం అంటే దృష్ట్వేమం అవుతుంది. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. ఒక శ్లోకం అర్థం ఏంటంటే, అర్జునుడు ఒకసారి వారి స్వజనాలు, వారి బంధువులని, అలాగే తన వారు అనుకున్న వారందరినీ ఒకసారి తేరిపారా చూసిన తరువాత విషీదన్ ఇదం అబ్రవీత్ దుఃఖంతోటి, దయ కలిగినటువంటి మనసుతోటి అర్జునుడు కృష్ణుడితోటి ఇలా పలికాడట. జై శ్రీరామ్.